అధికారానికి దూరం ఉద్యమ తీరం కోదండరాం. ప్రత్యేక తెలంగాణ సాధనలో ఆయనది కీ రోల్. అప్పట్లో ఆయన పిలుపునిస్తే విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పక్షాలు గుంపులుగా తరలివచ్చాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిందా అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే నిరుద్యోగ ర్యాలీలో అరెస్టులు, నిరసనలు, వాటిల్లో కోదండరాం విద్యార్థులు తప్ప ఎక్కడా చేయూతనిచ్చే ఇతర పార్టీల నాయకులు, ఉద్యోగ ప్రజా సంఘాల నేతలు లేనే లేరు. ఇప్పుడు వాళ్లది కూడా విమర్శల బాటే. అంటే ఇక్కడ టీజేఏసీ ఒంటరవుతోందా? వేర్వేరు కారణాలతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారంటున్నారా? అదే ప్రశ్న. కోదండరాం ప్రత్యేక రాష్ట్ర సాధనలో టీఆర్ఎస్ తో పాటే కాలు దువ్విన వ్యక్తి. 2014 ముందు అన్ని పార్టీలకు ఆయన సృష్టించిన టీజేఏసీ ఓ గుండెకాయ. ఉద్యోగ సంఘాలు సైతం ఆయన మాటే వేదంగా భావిస్తూ వచ్చాయి. 400 ప్రజా సంఘాలు కూడా ఆయన పిలుపుకు తరలి వచ్చేవి. ఎందుకంటే ఎవరికి సాధ్యం కాని ఉద్యమాన్ని నిర్మించడం, అందర్నీ కలుపుకొని పోవడంలో 100కు 100% సఫలమయ్యారు. ఇటు రాష్ట్రంలోని అన్ని పార్టీలను కలుపుకొని పోవడం, అటు కేంద్రంపై ఒత్తిడి చేయడం వంటి కీలక పరిణామాలకు కర్త కర్మ టీజేఏసీనే. పిలుపునిస్తే ఒకప్పుడు పరిగెత్తుకొచ్చిన రాజకీయ పార్టీలు ఇప్పుడెందుకు దూరమవుతున్నాయి? కోదండరాంను ఒక్క మాట అంటే ఒప్పుకొని నాటి రాజకీయ నేతలు ఇప్పుడు ఎవరి దారి వాళ్లెందుకు చూసుకుంటున్నారు? ఈ పరిణామాలతో టీజేఏసీ ఒంటరిగా మిగిలిపోతోందా? టీజేఏసీకి దూరమవుతున్న పార్టీల వివరాలు చూస్తే మొదట చెప్పుకోవాల్సింది టీఆర్ఎస్ నే. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ రాజకీయ పార్టీగా మారింది, అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఇటు కోదండరాం చేస్తోంది పాలకుల విధానాలను వ్యతిరేకించడం. అంటే ఇంకా టీజేఏసీలో ఉంటే తమ పాలనను తామే వ్యతిరేకించినట్లు అవుతోంది. దీంతో స్వతహాగా జేఏసీ నుంచి దూరం జరగడమే టీఆర్ఎస్ ముందున్న మార్గం. ఇదే జరిగింది. ఇక ఒకప్పుడు అధికారంలో ఉన్న ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా అప్పటి తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా కోదండరాంతో ఉన్నారు. కానీ వాళ్లు కూడా ఇప్పుడు జాయింట్ యాక్షన్ కు దూరం అవుతున్నారు. కారణం, రాష్ట్రంలో ప్రతిపక్షం కంటే ఎక్కువ నిరసన కార్యక్రమాలు చేపడుతుంది, నినాదాలు చేస్తుంది కోదండరాం ఆధ్వర్యంలోని జేఏసీనే. అలాంటిది ఆయనతో చేతులు కలిపితే తమ ఐడెంటిటీ పరిస్థితి ఏంటన్న ఒక అంతర్మథనం కాంగ్రెస్ లో మొదలైంది. ఒకవేళ ధైర్యం చేసి హస్తం అందించినా టీజేఏసీ చాటు పార్టీగానే కాంగ్రెస్ మారుతుందనే ఆలోచనలో పడ్డారు ఆ పార్టీ నేతలు. మరోవైపు టీజేఏసీ ఇప్పటికే కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మగా మారిందని, టీజేఏసీ వెనుక ఉన్నది కాంగ్రెస్ ఏనని టీఆర్ఎస్ పదే ఆరోపిస్తోంది. ఈ క్రమంలో టీజేఏసీతో రాసుకొని పూసుకొని తిరగడం వల్ల ఉన్న ప్రతిష్ట దెబ్బతిని టీఆర్ఎస్ మాటనే ప్రజలు నమ్ముతారనే భయం కూడా కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ ఒక పార్టీగా పైకి ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నా లోలోన మాత్రం కోదండరాంతో కలిసి పనిచేసే స్థితిలో లేదు. ఇక టీడీపీ ప్రత్యేక తెలంగాణ పోరాటంలో ఎక్కువగా విమర్శలను ఎదుర్కొంది ఆ పార్టీని. రాష్ట్రం విడిపోయాక ప్రభుత్వాన్ని విమర్శించేందుకైనా టీజేఏసీతో చేతులు కలపొచ్చు. కానీ అంత సాహసం చేసినా అటు టీజేఏసీని, ఇటు టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి ఉండకపోవచ్చన్నది ఒక వాదన. కారణం ఏంటంటే టీడీపీ మన పార్టీ కాదు, ఓటేయొద్దని గతంలో కోదండరామే పిలిపించారు. అలాంటి వ్యక్తితో ఇప్పుడు చేతులు కలిపితే ఉన్న క్రెడిబిలిటీ పోతుందని టీడీపీ భయం. ఇక జేఏసీలో ఉన్నా లేనట్టే అనిపించే పార్టీ బీజేపీ. ఉద్యమ సమయంలో కూడా జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్నదన్న మాటే గాని ఎప్పుడూ కీరోల్ తీసుకుంది లేదు, వ్యతిరేకించింది లేదు. అప్పట్లో కోదండరాం వర్గానికి బీజేపీ ఎంతలా అంటిముట్టనట్లు ఉందో ఇప్పుడు అంతే దూరం మెయింటైన్ చేస్తోంది బీజేపీ. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఎలాగూ తమను తాము విమర్శించుకోదు. వస్తే గిస్తే మిగతా రాజకీయ పార్టీలు కలిసి రావాలి. రాను ఆయనంటే రాజకీయ పార్టీలు దూరం జరగడానికి కారణం ఎవరి సొంత ఎజెండా వాళ్లకుండడమే. టీజేఏసీ కార్యాచరణ సఫలం కావడానికి రాజకీయ పార్టీలు తోడ్పాటు అప్పట్లో బాగా కలిసొచ్చింది. కానీ ఇప్పుడవే రాజకీయ పార్టీలు సెల్ఫ్ టార్గెట్ తో వ్యవహరించడమే టీజేఏసీలో ఇప్పటి పరిస్థితికి కారణంగా చెప్పుకోవాలి. కోదండరాంకు దూరంగా జరుగుతున్న రాజకీయ పార్టీల ఆలోచన తీరిది. మరి మొన్నటిదాకా ఆయనతో పాటే కలిసి అడుగేసిన ఉద్యోగ సంఘాలు ఎందుకు జేఏసీకి దూరం అవుతున్నాయి? ఒక్కటిగా కలిసి వచ్చిన ప్రజా సంఘాలు ఎందుకు ఇప్పుడు బై చెబుతున్నాయి? టీజేఏసీ అంటే కోదండరాం,
ఆయనతో పాటు కలిసి నడిచిన కొన్ని రాజకీయ పార్టీలు మాత్రమే కాదు, తెలంగాణలోని అన్ని ఉద్యోగ సంఘాలు, 400కు పైగా ప్రజా సంఘాలు. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలే కాదు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు కూడా కోదండరాంకు కాస్త దూరంగానే ఉంటున్నాయి. జేఏసీ కన్వీనర్ గా కోదండరాం ఇచ్చిన ప్రతి పిలుపుకు స్వచ్ఛందంగా తరలివచ్చాయి ఉద్యోగ సంఘాలు. అయితే అది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించకపోదు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్. ఎందుకంటే అవే ఉద్యోగ సంఘాల్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఒకరు శ్రీనివాస్ గౌడ్. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రి పదవి కూడా ఆశిస్తున్నారు. మరో వ్యక్తి నాయకుడు దేవి ప్రసాద్. టీఎన్జీఓకు గౌరవాధ్యక్షుడిగా ఉన్న ఆయన టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయినా ఇంకా ఆ పార్టీలో మాత్రం కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్న వీళ్ళిద్దరూ ప్రభుత్వాన్ని విమర్శించే టీజేఏసీలో కొనసాగడం అసాధ్యం. కాబట్టి అదే జరిగింది. ఇక 400కు పైగా ప్రజా సంఘాలు గతంలో టీజేఏసీకి అనుకూలంగా పనిచేశాయి. కానీ అవే సంఘాలు ఇప్పుడు 10కి మించి కోదండరాంతో లేవన్న వాదనుంది. అందుకు ఎవరి కారణాలు వారివి. వాటిలో మొదటిది, కోదండరాం కావాలనే ప్రభుత్వంపై కృత్రిమ వ్యతిరేకతను సృష్టిస్తున్నారన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే ఆయన వ్యూహాన్ని పూర్తిగా సమర్థించే పరిస్థితుల్లో లేరు. దీంట్లో రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా లేవా అన్నప్పుడు స్పష్టంగా ఆయన రాజకీయ ఉద్దేశాలు మనకు కనబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడినటువంటి జేఏసీని తదనంతరం కొనసాగించడం అంటేనే తప్పనిసరిగా ఒక రాజకీయ ఉద్దేశంతో కోదండరాం కార్యక్రమాలు ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ నేపథ్యంలో రాజకీయ ఉద్దేశాలు ఉండడం ప్రతి వ్యక్తికి ఉంటాయి, ప్రతి సంస్థకి ఉంటాయి. ఆ అర్థంలో కోదండరాం జేఏసీని నడపడం అనేటువంటిది కూడా ఆయన రాజకీయ ఎజెండాను అమలు చేసుకోవడం అనేటువంటి దాంట్లో భాగంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉన్నది. మరో కారణం కొన్ని సంఘాల సొంత ఎజెండా. కేవలం ప్రత్యేక తెలంగాణ కోసమే టీజేఏసీలో కలిసి ఉన్న ఈ అసోసియేషన్లు రాష్ట్రం వచ్చేసింది కాబట్టి దూరం జరిగాయి. వాటికంటూ స్వతహాగా ఉన్న సమస్యలపై, ఎజెండాలపై పోరాటం చేస్తున్నాయి. ఇక ఆఫ్ ది రికార్డ్ తెలుస్తున్న సమాచారం మేరకు కోదండరాం చుట్టూ ఉన్న కోటరీ ఆయన దిశని మార్చేస్తోంది. అధికారానికి, రాజకీయ నేపథ్యానికి దూరం ఉండే ఆయన్ను నెమ్మదిగా అటువైపుగానే డైవర్ట్ చేస్తున్నట్లు చెప్తున్నారు. మాట్లాడాల్సిన అవసరం లేని విషయాల్లో సైతం జోక్యాన్ని చేసుకునేందుకు ఆ కోటరీనే కారణం అన్న వాదనతో ఇంకొంతమంది వ్యక్తులు టీజేఏసీకి దూరం జరుగుతున్నారన్న వాదన ఉంది. రాజకీయ, ఉద్యోగ, ప్రజా సంఘాల నేతలు ఒక్కొక్కరుగా దూరమైతే ఇక మిగిలింది ఎవరు? విద్యార్థులు, నిరుద్యోగులు, లేదంటే ఏ అంశం మీద పోరాడితే ఆ అంశానికి సంబంధించిన బాధితులేనా? అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? వ్యూహంలో దిట్టగా కనిపించే కోదండరాం వ్యక్తిత్వం కూడా టీజేఏసీకున్న బలాన్ని తగ్గిస్తోందా? ఈ ప్రశ్నకు కారణం అవునని అంటున్నారు కొందరు నేతలు. టీజేఏసీది పోరుబాట తప్ప అధికారం అన్న మాట లేదు. కానీ ఇక్కడ అసంతృప్తులు ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మారదు. ఎందుకంటే ఒక ఉద్యమాన్ని నడిపించడానికి ఎన్ని రకాల వ్యూహాలు రచించాలో అన్ని రకాలు కోదండరాం మస్తిష్కం నుంచి బయటకొచ్చాయి. అలా సక్సెస్ అయినవే ఒకప్పటి సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఊపు ఊపిన కీలక ఘట్టాల్లో చాలా వాటిని రూపుదిద్దింది జేఏసీనే. అప్పటి రాజకీయ పక్షాలు దూరంగా ఉందామనుకున్నా ఉండనివ్వని స్కెచ్లవి. ప్రజాభిప్రాయం ఇదే అని ఒక ముద్ర వేయడంలో టీజేఏసీ తీసుకున్న స్టెప్ ను అప్పట్లో అందరూ అంగీకరించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాయి. అప్పట్లో అందరి టార్గెట్ ఒక్కటే, ప్రత్యేక రాష్ట్రం. కోర్టులు, పోలీసులు, అప్పటి ప్రభుత్వాలు ఎంత హెచ్చరించినా ఆయన అనుకున్న పందాలోనే ఉద్యమం సాగాలన్న గట్టి పట్టు అప్పట్లో వర్ధిల్లింది. కానీ ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో కూడా అదే పట్టు పట్టడం అంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయంటున్నారు కొందరు టీఆర్ఎస్ నేతలు. మీరే ఇప్పుడే చెప్తున్నారు, మేము చేస్తున్న ర్యాలీ ఆల్రెడీ విజయవంతమైంది, మేము చెప్పిన డిమాండ్లు అనేది ప్రజల్లో చర్చకు దారితీసింది, ప్రభుత్వం దృష్టికి వచ్చినాయి. మరి అటువంటి అప్పుడు నీ ర్యాలీ విజయవంతమైనట్లయితే మీ డిమాండ్ల యొక్క సాధనే ముఖ్యం అనుకుంటే ఆ డిమాండ్లు ప్రభుత్వ దృష్టికి వచ్చినట్లయితే ఇవాళ కోర్టులను కూడా కాదని ఎందుకు నేను నిరసన ర్యాలీ కంటిన్యూ చేస్తా అని చెప్తున్నారు. నిరుద్యోగ ర్యాలీకి సైతం సిటీ శివార్లో సభ నిర్వహించుకునే అనుమతినిచ్చింది కోర్టు. కానీ దానిని టీజేఏసీ అంగీకరించకపోవడం, తాము అనుకున్న చోట అనుకున్న సమయంలోనే సభ నిర్వహించాలని పట్టుబట్టడం సరికాదని, ఇది ఖచ్చితంగా అశాంతిని రెచ్చగొట్టడమే అని గట్టిగా వాదిస్తున్నాయి. ఉద్యోగాలు ఇస్తామని మా ముఖ్యమంత్రి ఓపెన్ గా శాసనసభలో అనౌన్స్ చేశారు.
క్యాలెండర్ అనౌన్స్ చేయి. ఏం క్యాలెండర్ అనౌన్స్ చేయాలి నీకు? నువ్వయ్యా ఎలక్షన్ నాడేమో ఎవరికన్నా వేసుకో అన్నావు, ఇలా మమ్మల్ని మాట్లాడుతున్నావు. ఏంది ఎందుకు ఇది? ఎందుకు కుట్ర? మా ప్రభుత్వం మీద ఓర్వక ఇవందరు కలిసి మా ప్రభుత్వాన్ని అస్థిరత్వం చేయాలని చెప్పని కుట్రలు, డిస్టర్బెన్స్ చేయాలని చెప్పని కుట్రలు జరుగుతున్నాయి తప్పితే వాళ్ళ నిరుద్యోగుల ఉద్యోగం కొరకు కానే కాదు. కోదండరాం తీసుకునే ఈ నిర్ణయాల వల్ల అసంతృప్తులు సైతం పెరుగుతున్నాయనే వాదన ఉంది. ఈ పరిస్థితుల్లో టీజేఏసీ భవిష్యత్ ఏంటన్నది ఇప్పుడు కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. మరోవైపు అవసరమైతే దాన్నే కొత్త పార్టీగా మారుస్తామని కొత్త మాట రావడంతో అసలేం జరుగుతోందో తెలియని ఓ అయోమయం చాలా మంది నాయకుల్లో కనిపిస్తోంది. ఎవరికి ఏ ముద్రలు పడకుండా తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత ఇమేజ్ పెంచే దిశగానే ఆయన ప్రయత్నాలు ఉన్నాయి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అటు చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళు కానీ, లేదా మధ్యస్థంగా ఉన్న మాలాంటి వాళ్ళం కానీ నిరుద్యోగుల విషయంలో మేము సమర్థించడానికి మాకెవరికి ఏమీ అభ్యంతరం లేకపోయినప్పటికీ ఎవరితో మాట్లాడకుండా కేవలం తన పర్సనల్ ఇమేజ్ని పెంచుకునేటటువంటి దిశగానే ఈ కార్యక్రమం చేపట్టినట్టు మనకు అర్థమవుతుంది. ఇది ఒక్కటి మాత్రమే కాదు, ఆయన ఇటీవలి కాలంలో చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా రాజకీయంగా తన వేయబోయేటటువంటి అడుగులకు సహకరించేదిగా ఉండేటట్టు మాత్రమే చూసుకుంటున్నట్టు కనబడుతుంది. ప్రస్తుతం ఉన్న సీన్ చూస్తుంటే అసలు తెలంగాణలో పొలిటికల్ మ్యాటర్స్ 2019లో పూర్తి భిన్నంగా ఉంటాయేమోనన్న అనుమానం కూడా కలుగుతోంది.